వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశీ పెరట్లో నించుని చూస్తున్నాడు. ఆ జాము చెట్టు మీద ఒక ఉడత అటు ఇటు పరుగులు తీస్తుంది. మధ్యలో ఆగి కాయ కోసుకుని కాసేపు కొరికి కింద పడేసింది. ఆ తరువాత ఎక్కడి నుంచో ఓ కాకి రిబ్బున వచ్చింది. దాంతో ఉడత కొమ్మల చాటుకు మాయమైపోయింది. కాకి చెట్టు కొమ్మ మీద దర్జాగా వాలింది. వెంటనే టప్పుమని ఏదో పడ్డ చప్పుడు. కిందకు చూస్తే సగం కొరికిన బాదంకాయ. కాకి కాసేపు నాలుగు దిక్కులా పరిశీలనగా చూసి స్నేహితులకు తన ఉనికిని తెలియజేస్తూ మళ్ళీ కావు కావు అంటూ ఎగిరిపోయింది. ఎవరింటిలోని బాదం చెట్టు కాయో ఈ పక్షులు జంతువులన్నీ ఇలా పాడు చేస్తున్నాయి. కష్టపడి చెట్లను పెంచుకుంటే మధ్యలో ఇవి వచ్చి అన్నిటినీ తిన్నంత తిని పారేస్తుంటాయి అని కోపంగా అనుకున్నాడు వంశీ. అంతలో 2 కోతులు వచ్చాయి. వంశీ భయంతో కొబ్బరి చెట్టు వెనక దాక్కున్నాడు. అయినా ఆ కోతుల్ని చూడాలని కుతూహలంతో చెట్టు చాటు నుండి వంగొని చూస్తున్నాడు. అయ్యో, ఆకుచాటున జామకాయల్ని చూడనే చూశాయి. తీరిగ్గా కొరుకు తింటున్నాయి. తను తినవలసిన జామకాయల్ని ఈ కోతులు తింటున్నాయి అని కోపంగా అనుకున్నాడు వంశీ. అటువైపు పావురాలు కూడా సపోటా చెట్టు మీద వాలుతూ ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తన జామకాయల్ని తినేసిన కోతుల మీద పట్టరాని కోపం వచ్చింది వంశీకి. ఒక కర్ర తీసుకుని వాటిని బెదిరించాడు. అవి వంశీ వంక గుర్రుగా చూస్తూ తమ భాషలో వంశీపై అరిచి వెళ్ళిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు వంశీ. ఆ వెంటనే ఉడత బయటికి వచ్చింది. వంశీకి మళ్ళీ కోపం వచ్చింది. ఏం ఉడతా, నీకేమి పని పాట లేదా? నీకు తోడు ఆ కాకులు, పావురాలు, కోతులు. మీరంతా చెట్లకు శత్రువులు. అన్ని కాయల్ని నాశనం చేస్తారు. మీరు తిండికి తప్ప ఎందుకు పనికిరారు అని విసుక్కుంటూ పెరట్లోకి నడిచి అంటూ ఉడతను తోలాడు. అది చటుక్కున మరో కొమ్మ మీదకు చేరి మిత్రమా వంశీ అని ఉడత అనడంతోనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని అలాగే ఉండిపోయాడు వంశీ. ఏమన్నావు? మాకు పని పాట లేదా? జంతువులు పక్షులు కాయలు పళ్ళను కొరికేసే మాట నిజమే. అలా కొరికి పడేయటం వల్ల ఆ గింజలు విత్తనాలుగా నేలలో చేరి మళ్ళీ మొలకెత్తి మొక్కలై క్రమంగా చెట్లై మహావృక్షాలవుతున్నాయని, పూలు కాయలు పండ్లను ఇస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి. పైగా మా ఉడత జాతి అయితే మంచు కురిసే ప్రాంతాల్లో చలికాలం కోసం ముందు చూపుతో గింజలను పోగు చేసి వేరు వేరు చోట్ల గుంతల్లో దాచిపెట్టుకుంటుంది. కానీ మాకు మీకు మాదిరి కాస్తంత మతిమరుపు. దాంతో ఆ తరువాత గింజల్ని ఎక్కడ దాచుకున్నది మర్చిపోవడంతో ఆ గింజలన్నీ మొలకెత్తి చెట్లుగా ఎదుగుతున్నాయి. పక్షి జాతులైతే దూర దూర ప్రాంతాలకు విత్తనాలను ఎంతగా వ్యాప్తి చేస్తాయో. అంతేనా, మా విసర్జనల ద్వారా కూడా రకరకాల విత్తనాలు నేలకు చేరి మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతున్నాయి తెలుసా? నిజానికి మానవులు అంటే మీరు నాటే చెట్ల కన్నా మేము నాటే చెట్లే ఎక్కువ. మేము తినేది గోరంత, నాటే చెట్లు కొండంత. ఆ విధంగా మేము మీకు ఎంతో సేవ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు చెట్లు అధికంగా పెంచాలని నువ్వు చదువుతుంటావుగా. మేము ఆ పని చేస్తున్నాం. పర్యావరణం బాగుండాలంటే సకల జీవుల ఉనికి అవసరమే. అదే జీవ వైవిధ్యం ఉండటం ప్రధానం. మరి మేము మీ మిత్రులమని ఇప్పటికైనా ఒప్పుకుంటావా అంది ఉడత. అంతా విన్న వంశీ, ఉడతా, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నీ సేవలు తెలుసుకోలేకపోయాను. ఇవాల్టి నుంచి మనం మంచి స్నేహితులం ఒట్టు అని అంటుంటే, ఒరే వంశీ, ఎంత ఆదివారమైనా మరీ ఇంత పొద్దెక్కి దాకా పడుకుంటావా? పైగా కలలొకటి, ఎవరితో క్షమించు, ఒట్టు
అని ఏదేదో అంటున్నావు. అంటూ అమ్మ అరవటంతో వంశీ ఉలిక్కిపడి లేచాడు. ఏమీ అర్థం కాలేదు. పెరట్లో ఉడుత కాకి కోతులు మాట్లాడడం అంతా కళ. ఎంత బాగుంది కళ అనుకుంటూ ఒక్క ఉదుటిన లేచి పెరట్లోకి పరుగు తీశాడు. జామ చెట్టు మీద ఉడుత ఏదో కొరుకుతూ కనిపించింది. అమ్మ దొంగ, కళ్ళలో మేము కూడా విత్తనాలు నాటుతాం అని పాఠం చెప్పి ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు అమాయకంగా చూస్తావా అని వంశీ అనుకున్నాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.